ప్రత్యేకత గోపాష్టమి. ఈరోజు గోవును పూజ చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలమని కార్తీక పురాణ వచనం. ఇంతటి విశిష్టమైన రోజున భక్తులందరి తరపున గోమాత పూజలో పాల్గొంటున్నారు పీఠాధిపతులు, అలానే చాగంటి వారు. మీరు మీ ప్రదేశాలలోనే కూర్చొని అక్కడ ఉన్న తెరపై గోపూజ జరుగుతోంది, దాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. భక్తులెవరూ మీ మీ ప్రదేశాల్లోంచి లేవద్దు దయించి.
కార్తీక మహత్యాన్ని అలానే దీపం వైశిష్ట్యాన్ని మనకు తెలియచేయటానికి అద్భుత ప్రవచనాన్ని ఇవ్వటానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వారు ఇవాళ ప్రదోషకాల పూజలో ఇప్పుడు పాల్గొంటున్నారు. सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवे नाति भवे भवस्व मां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्परदाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर् शिवो मे अस्तु सदा शिवो। ఇక పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 అభినవోద్దండ విద్యా నృసింహ భారతి స్వామిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఈరోజు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రదేశంలో ఏకైక జగద్గురు పీఠం పుష్పగిరి పీఠం. 50 ఏళ్లుగా ఆ పీఠానికి పీఠాధిపత్యం వహిస్తున్న పీఠాధిపతులు శ్రీమద్ అభినవోద్దండ విద్యా నృసింహ భారతి స్వామివారు 1957లో పీఠాధిపతిగా నియుక్తులై అవిశ్రాంతంగా ఆంధ్రదేశంలో విస్తృతంగా ధర్మ ప్రచారం చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
వేదిక మీదకు విచ్చేసిన శ్రీ 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 అభినవోదండ విద్యా నృసింహ భారతి స్వామి వారికి, అలానే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంది భక్తులు నిల్చున్నారు, దయించి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భక్తులు ఎవరు నిల్చోవద్దండి, దయించి కూర్చోండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కార్యక్రమ ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థన. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కేవలం కార్యక్రమ ప్రారంభ సూచకంగా జరుగుతున్నది. ఇది కార్తీక దీపం కాదు. దయించి ఎవరూ కార్తీక దీపాలను వెలిగించవద్దని మనవి చేస్తున్నాం. దయించి ఎవరూ ఇప్పటి నుంచి కార్తీక దీపాలు వెలిగించొద్దు. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రవచనామృతాన్ని కురిపించవలసిందిగా కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం సభాయే నమః. ఈనాడు దేశం యొక్క సంప్రదాయ నిష్టని నిలబెట్టడానికి నిత్య నైమిత్తిక తిథుల్ని ఒక్కొక్క మాసంలో వచ్చేటటువంటి వైశిష్ట్యాన్ని గమనించి ఆ కాలమునందు దేశం సుభిక్షంగా ఉండడం కోసం చెయ్యవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏది ఉంటుందో దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్తీక మాసంలో ఇంతమంది చేత దీపాలు వెలిగించడానికి పూనుకున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి వారి సిబ్బందికి ప్రారంభంలోనే నా హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియచేస్తున్నాను. కార్తీక మాసం
అన్ని మాసములలోకి చాలా విశిష్టమైనటువంటి మాసం. ఇన్ని దీపాలు ప్రతిరోజు అసలు వెలిగించవలసినటువంటి అవసరం ఏమిటి? దీపానికి ఇంతటి ప్రాముఖ్యత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు సనాతన ధర్మం యొక్క వాంగ్మయాన్ని మీరు పరిశీలనం చేస్తే ఈశ్వరుని యొక్క రూపాన్ని దీపంగానే ప్రతిపాదన చేస్తారు. ఆ జ్యోతిస్వరూపము, ఆ కాంతి, ఆ ఏది ఉన్నదో అదే పరమేశ్వరుని యొక్క స్వరూపం. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ పరమేశ్వరుని యొక్క రూపం ఏది అంటే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక మాట చెప్తారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఈ లోకాలు, ఈ లోకములను పరిపాలించేటటువంటి వాళ్ళు, ఈ లోకములలో ఉన్నవాళ్ళు అందరూ కూడా మహాప్రళయమునందు లయమైపోతే చిట్ట చివర ఈ చీకటికి అంతటికీ కూడా ఆవల కాంతి రూపంలో వెలిగేటటువంటి ఒకే ఒక స్వరూపం ఏది ఉన్నదో అదే పరమాత్మ. అసలు యథార్థమునకు పరమాత్మ యొక్క స్వరూపం ఏది అంటే కాంతి, ఆయన జ్యోతిస్వరూపుడు. అందుకే మీరు ఏ సహస్రనామ స్తోత్రాన్ని చూడండి, ఒక నామం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అదే పరంజ్యోతి. అందుకే భగవంతుని యొక్క రూపం చెప్పవలసి వచ్చినప్పుడు ప్రామాణికంగా ఒక మాట చెప్తారు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు. ఎవరు పరమేశ్వరుడు అంటే మన వెనక వెలుగుతూ ఉంటాడు, మనలోనే ఆత్మ చైతన్య స్వరూపుడై ఆత్మజ్యోతి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. బాహ్యమునందు బ్రహ్మాండమునందు జ్యోతిస్వరూపుడు ఆయనే. ఆత్మగా లోపల ఉండి అన్నిటినీ తెలుసుకునేటటువంటి వాడు జ్యోతి రూపంలోనే ఉంటాడు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఆత్మజ్యోతి గురించి ఒక మాట చెప్తారు.